వెనుకబడిన ప్రాంతంలో ట్రిపుల్ ఐటీ రావటం ఆనందంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చదువుకున్న విద్యార్థుల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం పామూరు మండలం దూబగుంటలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా తిరిగి ఐటీ కంపెనీలను హైదరాబాద్ కి తెచ్చామన్నారు. హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ యూనివర్సిటీస్ ని ఏపీకి తీసుకొస్తామని, మంజూరు చేసిన 11 వర్సిటీల పూర్తికి కేంద్రంపై పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ ఇన్నోవేషన్ వ్యాలీగా మారనుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇతర జిల్లాల కంటే మిన్నగా ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాలో మైనింగ్, వెటర్నరీ, హార్టికల్చర్ యూనివర్సిటీతో పాటు ఒంగోలులో నేషనల్ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. 37 కోట్లు కేటాయించి డైరీలో సమస్యలు పరిష్కరించానని, నిమ్స్, దోనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్ వస్తే యువకులకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయని ఆయన అన్నారు. థ్యాంక్ యూ సార్. అందరికీ ధన్యవాదాలు. మీరు మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మొదటిగా కనిగిరి నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ కదిరి బాబురావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం సార్. గౌరవనీయులు, ఈరోజు ఎంతో వెనకబడిన ప్రాంతమైనటువంటి కనిగిరి నియోజకవర్గానికి, అది అత్యంత వెనకబడినటువంటి పామూరు మండలంలో ట్రిపుల్ ఐటీ మనకిచ్చినటువంటి మన ఆరాధ్య దైవము, మన దేవుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస వాచ అన్ని విధాలుగా ఆయనకు పాదాభినందనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారే కాకుండా ఆయనకు ఏ విధంగా ట్రిపుల్ ఐటీ వెనకబడిన ప్రాంతంలో వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము మంత్రి గంటా శ్రీనివాసరావు గారికి చెప్పినప్పుడు అది ఒంగోలుకి ఇచ్చింది. తర్వాత ఒంగోలు నుంచి రావడం కష్టమని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంతో దయాదాక్షిణ్యాలతో సార్ని కలిసి మాట్లాడినప్పుడు, సార్ మా ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా ప్రకాశం జిల్లా, ఆ ప్రకాశం జిల్లాలో కూడా అత్యంత వెనుకబడిన ప్రాంతం కనిగిరి నియోజకవర్గం. కనిగిరి నియోజకవర్గంలో ఇటు చూస్తే ఈ పామూరు కానీ, సిఎస్పురం కానీ, పీసీపల్లి కానీ ఈ 6 మండలాలు చాలా వెనకబడిన ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఏదో ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి ట్రిపుల్ ఐటీ లాంటి సంస్థ వస్తే మా ప్రాంత విద్యార్థులు చదువుకోవటానికి కానీ, అదేవిధంగా మా ప్రాంతంలో విద్యను అభ్యసించడానికి కానీ ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు పోయి డబ్బులు ఖర్చు పెట్టి డొనేషన్లు కట్టే పరిస్థితి లేదు సార్ అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన దయాద్ర హృదయంతో ఆయన స్పందించి, సరే మీకు ఇస్తాం బాబురావు, జాగ్రత్తగా స్థలం చూడమని చెప్పి ఈ ప్రాంతానికి
ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున మీ తరఫున ఆయనకు ధన్యవాదాలు పాదాభినందనలు చేసుకుంటామని ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. ఇంతకుముందు అధికారంలోకి ఉన్న ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఎప్పటి నుంచో వెనకబడిన ప్రాంతం మన కలిగిరి నియోజకవర్గం. ఇటువంటి కలిగిరి నియోజకవర్గానికి ఎవరు ఏమీ చేసిన ముఖ్యమంత్రులు లేరు. ఇంతకుముందు ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. మన ప్రాంతం నుంచి కూడా ఎంతోమంది మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు అయ్యారు. అయినా ఈ ప్రాంతం గురించి పట్టించుకున్న నాదుడే లేడని కూడా మీకు సభామూర్ఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక దృఢ నిశ్చయంతో మన ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెనకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మనకు ఈ IIITని కూడా మంజూరు చేయించినారని కూడా మీకు సభామూర్ఖంగా తెలియజేసుకుంటున్నాను. ఒరిజినల్గా అక్కడ ఒంగోలు వచ్చినా ఒంగోలులో కొంచెం ల్యాండ్ ప్రాబ్లం ఉన్నందువలన మన ప్రాంతానికి సానుకూలంగా స్పందించి తర్వాత 12 నియోజకవర్గాల్లో కూడా ఎంతో చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెనకబడిన ప్రాంతమైనటువంటి కనిగిరికి ఇస్తే మంచి విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్పి కూడా ఆ ఉద్దేశంతోనే ఆయన మనకు ఈ నియోజకవర్గానికి ఈ IIITని మంజూరు చేయడానికి ఆయన చేసిన కృషికి మన ముఖ్యమంత్రి గారికి మరి ఇంకోసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన దశాబ్ద కాలాల నుండి వెనకబడిన ప్రాంతమైనటువంటి మన ప్రకాశం జిల్లాను అన్ని అభివృద్ధి చేసేందుకు మన ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ సంసిద్ధతగా ఉందని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. గడిచిన 4 ఏళ్లలో మామూలుగా కనిగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి మనం కనిగిరి నియోజక ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ఇంకోసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దశాబ్ద కాలాల నుంచి కూడా వెనకబడిన ప్రకాశం జిల్లాకి IIIT కాదు, ఇప్పుడు మీరు చూశారు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తాం, ఇంకా ముందు తీస్తాం, ముందుకు పోతామని అటువంటి పరిస్థితి మన ముఖ్యమంత్రి గారితో పోటీ పడే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేని పరిస్థితి కూడా ఆయనే చేస్తారని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక విషయానికి వస్తే ఆయన హైదరాబాద్ నుంచి అమరావతికి ఫ్యామిలీని షిఫ్ట్ చేసి
రోజుకు 18 గంటలు పనిచేస్తూ 6 గంటలే నిద్రపోతూ అక్కడ ఆయనకున్న ఒకే ఒక మనవడైన మనవడిని చూడటానికి కూడా టైం లేకుండా ఆయన అహర్నిశలు మన కోసం, మన ప్రజల కోసం, మనలాంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తున్నారంటే మనం అందరం కూడా మన ముఖ్యమంత్రి గారికి మనం ధన్యవాదాలే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక దేవుళ్ళలాగా మనం అనుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా నేను ఈ సభాముఖంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఇంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. కనిగిరి నియోజకవర్గానికి ఇప్పటి వరకు డబల్ రోడ్లు అయితేనేమి, పెన్షన్స్ అయితేనేమి, ఇంకా మామూలుగా బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, గురుకుల ట్రస్టు, తర్వాత ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా మనకు 1200 కోట్లతో కూడా మన నియోజకవర్గానికి అభివృద్ధి చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. అది కాకుండా ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా కూడా అసలు ఇంత అభివృద్ధి చేయలే. ఎవరున్నా, ఏ ఎమ్మెల్యేలు ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఈ కనిగిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని ఎప్పుడు మన గురించి పట్టించుకునే ముఖ్యమంత్రి కానీ ఉండేవాడు కాదు. మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి అభివృద్ధి దాంట్లో 1200 కోట్లు ఇచ్చారు. 1200 కోట్ల వరకు కూడా ఈ రోజు వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్ ద్వారా హౌసింగ్ అయితేనేమి, అదేవిధంగా ఆర్డబ్ల్యూస్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరిగింది. ఇదే కాకుండా మన ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి ఈ IIITని మంజూరు చేయడం అంటే అది ఆషామాషైన పని కాదు. దానికి ఇప్పుడే దానికి సంబంధించిన వైస్ ఛాన్సలర్స్ కానీ, మంత్రులు కానీ అందరికి ఉన్నారు. దీనికి 1200 కోట్ల రూపాయలతో మన కనిగిరి నియోజకవర్గానికి అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ 6000 మంది స్టూడెంట్స్ వస్తారు. టీచర్స్ మొత్తం కలిపి ఈ ప్రాంతమంతా 10,000 మందితో కలకలలాడే పరిస్థితి కూడా ఉంది. పెద్ద టౌన్షిప్ అయితే అప్పుడెప్పుడో బ్రహ్మంగారు చెప్పినప్పుడు పామురు మహాపట్నం అయితేని ఆ పరిస్థితి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి ద్వారా మనం నెరవేర్చుకుంటున్నామంటే ఆయన మనం ఒక దేవుడిలాగానే, ఇంకొక పోతులు వీర బ్రహ్మేంద్ర స్వామి లాగానే మనం అనుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి చాలా ఇచ్చారు. ప్రకాశం జిల్లాలోనే ఎవరికి ఈయన నిధులు కూడా మన నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అయినా మనది ఎంతో వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం మన నాయకుడు, మనకు దైవస్వమైనటువంటి ముఖ్యమంత్రి గారికి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పూజించే పరిస్థితి ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన కొన్ని కార్యక్రమాలని మనం ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మామూలుగా కనిగిరి నియోజకవర్గంలో చంద్రశేఖరపురం, వెలిగండ్ల మరియు పెదచెర్లోపల్లి మండలాల్లో వదిలివేయబడినటువంటి 123 గ్రామాలకి రామతీర్థం నుంచి త్రాగునీరు సరఫరా చేయుటకు 98 కోట్లు నిధులు మంజూరు చేయవలసిన అవసరం ఉంది. ఇంతకుముందు సీఎం గారు మనకు అష్యూరెన్స్ ఇచ్చున్నారు. ఎందుకంటే మనది ఫ్లోరైడ్ ఏరియా. మన ఫ్లోరైడ్ ఏరియాకు రామతీర్థం నీళ్ళు వస్తే తప్ప మనం ఈ ఫ్లోరైడ్ బాధ నుంచి బయటపడే పరిస్థితి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి దయచేసి మాకు ఆ 90 మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాం. దీనికోసమని ముఖ్యమంత్రి గారు మన కనిగిరిలో 10 బెడెడ్ డయాలసిస్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి డయాలసిస్ బాధితులను కూడా ఎవరు పట్టించుకున్న ప్రభుత్వం లేదు. అటువంటిప్పుడు మన ముఖ్యమంత్రి గారే మన కనిగిరిలో డయాలసిస్ పంపించి డయాలసిస్ సెంటర్ పెట్టి ఒక డైలీ మామూలుగా 80 మంది పేషెంట్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా మామూలుగా ఇక్కడ వర్షాలు లేక ఫ్లోరిన్ ఎక్కువ కాబట్టి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఇవ్వాల్సింది కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. తర్వాత ఇంకొక విషయానికి వస్తే కందుకూరు నుంచి
ఓవి రోడ్డు ఊలపాలెం వరకు కూడా మనకు చాలా సింగిల్ రోడ్డు, ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఆ రోడ్డుకు కూడా ముఖ్యమంత్రి గారిని శాంక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా పామూరు చంద్రశేఖరపురం R&B రోడ్డు నుండి రేగులచెల వరకు కూడా రోడ్డు ఏర్పాటు చేయటకు ఒక ఇంతకుముందు ప్రామిస్ చేస్తున్నారు, అవి కూడా ముఖ్యమంత్రి గారిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పామూరు చంద్రశేఖరపురం R&B రోడ్డు నుండి భైరవకోన టెంపుల్ వరకు, అంటే టెంపుల్ కారిడార్ కింద భైరవకోన నారాయణ స్వామి, అదేవిధంగా మాలకొండ కందుకూరి మాలకొండ కలుపుతూ దానికి కూడా రోడ్డు ఎడల్పు చేయడం వల్ల ముఖ్యమంత్రి గారిని ఆర్థిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ అయింది, ముఖ్యమంత్రి గారు మనం అనౌన్స్ చేశారు ప్రభుత్వం వస్తానే నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోను, అది కూడా మన పామూరు పీసీపల్లి మండలానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ నిమ్స్ కూడా అతి త్వరలోనే ఒక శంకుస్థాపన చేయవలసిందిగా మేము ముఖ్యమంత్రి గారిని ఈ సభాపూర్వకంగా మన కనిగిరి నియోజకవర్గం నుండి మేమందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది చేస్తే వలసలు పోతున్నటువంటి మన నియోజకవర్గంలో వలసలు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి. అదేవిధంగా పామూరు సిఎస్పురం మండలాల్లో ఆర్టీసీ డిపోలు కూడా మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 14 కోట్ల నిధులతో ఎస్సీ సబ్ ప్లాన్ కూడా అప్లై చేస్తున్నాం. దయచేసి ఆ ఎస్సీ సబ్ ప్లాన్ రోడ్డు కూడా మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని ఇప్పుడు 50 బెడెడ్ ఉంది, వెనకబడిన ప్రాంతమైన దాన్ని 100 బెడెడ్గా చేస్తే మా ప్రాంతం అన్ని విధాలుగా పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా అయితేనే కూడా 100 బెడెడ్ చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. డీజీపేట, తాళ్ళూరు మరియు పందువ, నాగులవరం గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గం 120 కిలోమీటర్ల రేడియస్ ఉన్నటువంటి పెద్ద నియోజకవర్గం. కాబట్టి ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు చాలా అవసరమని కూడా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గుంతచెన్నంపల్లి, తలకొండపాడు, మురుగమ్మి, కంబాలదిన్న, చిల్లంకూరు, బల్లిపల్లి గ్రామాలలో లో వోల్టేజ్తో కరెంటు ప్రాబ్లం ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చున్నాం, ఇంతకుముందు కన్సర్న్ మంత్రి గారికి కూడా ఇచ్చున్నాం. అక్కడ ఆ లో వోల్టేజ్ ప్రాబ్లంను సబ్స్టేషన్లు మంజూరు చేసి ఆ లో వోల్టేజ్ ప్రాబ్లంను సాల్వ్ చేయవలసిందిగా నేను ముఖ్యమంత్రి గారిని సభామూర్ఖంగా కోరుతున్నాను. కనిగిరి, పామూరు మరియు సిఎస్పురం పట్టణాల్లో ముస్లిమ్స్ మీద మన ముఖ్యమంత్రి గారు మామూలుగా ఒక 50 లక్షల రూపాయలు మనకు సాధికారులకు మంజూరు చేయడం జరిగింది. కానీ స్థలం పెద్ద పెద్ద బిల్డింగ్ లేనందువల్ల 50 లక్షలతో సాధికార నిర్మాణం ప్రాబ్లం అవుతున్నందువల్ల ముఖ్యమంత్రి గారికి దయచేసి నేను వేడుకునేది ఏంటంటే, ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనే సరే మాకు ఇంకొక 2 కోట్లు 3 కోట్లు శాంక్షన్ చేసి ఆ బిల్డింగులు మొత్తం కట్టేదానికి కూడా మీ సహాయం అందవలసిందిగా ఆ నిధులు కూడా మంజూరు చేయవాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా నియోజకవర్గంలో ఎన్టీఆర్ హౌసింగ్ కింద 2000 ఇంకా అదనంగా కేటాయించవలసిన అవసరం కూడా ఉందని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, పామూరు కూడా మున్సిపాలిటీకి తగ్గకుండా పెద్ద పట్టణం కాబట్టి ఇక్కడ G2+ ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి గారిని శాంక్షన్ చేయవలసిందిగా నేను ఆయన సభాపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. వెలుగొండ ప్రాజెక్టు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఛానల్ కూడా మనకు మొదటి ఛానల్లో కూడా మనకు త్వరగా తయారయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను కోరుకునేది ఏంటంటే, మొదటి టన్నల్ పూర్తయితే మా కనిగిరి నియోజకవర్గానికి పెద్ద ఎక్కువగా నీళ్లు రావు. అయినా ఈ పరిస్థితిలో మొదటిసారి టన్నల్ కంప్లీట్ చేసి రాబోయే 2 సంవత్సరాల్లోనైనా సెకండ్ టన్నల్ పూర్తి చేసి మా కనిగిరి ప్రాంతానికి కానీ పక్కనే ఉన్నటువంటి ఉదయగిరి ప్రాంతానికి కానీ మీరు త్వరగా 2వ టన్నల్ కూడా పూర్తి చేయాలని కూడా సభాముఖంగా ఎందుకు కోరుకుంటున్నామంటే, మళ్ళీ ముఖ్యమంత్రి మీరే కాబట్టి మీకు ముందే మేము ఈ అభ్యర్థన చేస్తున్నామని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఆ ఛానల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడున్న చిన్న చెరువులన్నీ ఉన్నాయి.
అన్ని చెరువులు కూడా మన వెలుగొండ ప్రాజెక్టులు నీళ్లు మనకు మంజూరు చేయవలసిందిగా అందరికీ కూడా అనుసంధానం చేయాలని కూడా మన ముఖ్యమంత్రి గారు, అంటే ఆయన పేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు, అపర భగీరథుడు అందరూ అంటున్నారు. అది తీరాలంటే మన కనిగిరి ప్రాంతం ఈ నీటి ప్రాబ్లం పోవాలంటే మనకు అసలు సిసలైన సరైన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారే. ఆయనే మనల్ని ఇక్కడి నుంచి గట్టు నుంచి బయటపడేయగలని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది కూడా కాకుండా డీజీపేట, చెన్నపనాయనపల్లి, వీబేల్ చెరువులకు కూడా వెలుగొండ ద్వారా ఎత్తిపోతల పథక నింపుటకు చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటూ, ఇంకొక విషయానికి వస్తే మన సిఎస్పురం మండలంలో భైరవ్ కోన్ అనేది చాలా ఫేమస్ టెంపుల్. దాన్ని మన ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వాలు ఎన్నో రావటం జరిగింది. వచ్చిన ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడైనా సరే మన భైరవ్ కోనకి వాళ్ళు ఇచ్చే నిధులు 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇస్తుండేవాళ్ళు. అలా కాదని ముఖ్యమంత్రి గారికి మనం ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారికి మాకు సార్ ఇది సరిపోదు సార్, చాలా ఫేమస్ టెంపుల్, ఆ టెంపుల్ని అభివృద్ధి చేయడానికి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఒక పెద్ద అమౌంట్ ఇస్తే తప్ప మా భైరవ్ కోన అభివృద్ధి చెందదని ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే, ముఖ్యమంత్రి గారు మొన్న ఈ మధ్యనే ఒక 2-3 నెలల కిందట మనకి దగ్గరికి సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారిని, అదేవిధంగా మన హిందూ ధర్మ పోరాట చైర్మన్ అయినటువంటి ఒక స్వామీజీ వచ్చారు. ఆ స్వామీజీ నాకు తెలియదు, ఆ హిందూ ధర్మ రక్షణ పోరాట స్వామీజీ, ఆయనే టెంపుల్లో డెవలప్ చేసే స్వామీజీ, వాళ్ళిద్దరు కూడా రావటం, వచ్చి కూడా అయిపోయింది లాస్ట్ రెండు కూడా ఇద్దరు చైర్మన్లు రావటం, వచ్చి కూడా టెంపుల్ చూసి ఆ టెంపుల్ అభివృద్ధికి సీఎం గారు పంపించారు వాళ్ళిద్దరు మన దగ్గరికి. సీఎం గారు పంపిస్తే వచ్చి చూసుకొని తర్వాత పోయిన వెంటనే కలెక్టర్ గారు అందరు అధికారులను కూడా ఆదేశించి ఆ భైరవ్ కోనకి ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి డబ్బులు 18.5 కోట్ల రూపాయలు మనకు మంజూరు చేయించారంటే అది మన ముఖ్యమంత్రి గారికి ఎరగబడిన ప్రాంతాల మీద ఉన్న ప్రేమ, అభిమానం అని తెలియజేసుకుంటూ, ఈరోజు మన దోమకొండకి 888 ఇచ్చినందుకు, మన ప్రాంతానికి మన ముఖ్యమంత్రి గారికి వచ్చినందుకు ఆయనకి సభాపూర్వకంగా మేము ధన్యవాదాలు, పాదాభినందనలు మా నియోజకవర్గ తరపు నుంచి కూడా అందరి ద్వారా కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మా నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే మొదట్లో ఉన్న 1-2 నియోజకవర్గ స్థానాల్లో నిలపాలని ముఖ్యమంత్రి గారిని ఈ సభాపూర్వకంగా ఆర్థించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు ప్రసంగిస్తారు. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ కదిరి బాబురావు గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి ఉన్న గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి, పెద్దలు శ్రీ సిద్ధా రాఘవరావు గారికి, ఛాన్సలర్ గారు రాజారెడ్డి గారికి, వేదిక నుంచి ఉన్న ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఉన్న కనిగిరి అన్ని మండలాల నుంచి విచ్చేసి ఉన్న నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ, విద్యార్థులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ ప్రాంతానికి ఎంతో సుదినం. అది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మనస్సుతో IIIT అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు ఆ IIIT ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది ముందు ఆలోచిస్తున్నప్పుడు ఇది ప్రకాశం జిల్లాలోనే
అది కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వారి పేరుతో నిర్మాణం చేయాలనేది ఒక మంచి నిర్ణయం తీసుకున్న మన ముఖ్యమంత్రి వారి గారిని మనం ప్రత్యేకంగా అభినందించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఆ ప్రాంతానికి ప్రకాశం జిల్లాలో పలు పర్యాయాలు కూడా మన మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు ఈ ప్రాంతాలకు వచ్చి ఈ స్థల ఎంపిక చేసేటప్పుడు అన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత కనిగిరి నియోజకవర్గం అనేది ఎంతో వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాలకి ఒక మంచి సంస్థ అనేది ఒకటి ఏర్పరిస్తే ఈ ప్రాంతాల వారు కూడా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో దూబగుంట ప్రాంతాన్ని ఎన్నుకున్న ప్రత్యేకంగా వారి గంటా శ్రీనివాసరావు గారిని కూడా ఈ సభాముఖంగా కూడా అభినందిస్తూ, అందుకు సహకరించిన కదిరి బాబురావు గారు అయితే చాలా శ్రమపడ్డారు. ఉన్నప్పుడు కూడా ఈ IIIT అనేది కనిగిరి ప్రాంతానికి వచ్చేటట్లు చేయమని 10 సార్లు కూడా మాతో కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ IIIT ఆవశ్యకత అంటే మన ఛాన్సలర్ గారు రాజారెడ్డి గారితో ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రావటం, ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు అంటే వేలాది మంది వచ్చున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జ్ఞానబేరి అనేది ఒక కార్యక్రమాన్ని తిరుపతిలో కూడా ప్రారంభం చేయటం చూసాం. ప్రతి ఒక్క విద్యార్థులను కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు IIIT అంటే తెలుసు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది కూడా తయారు చేసే ఉద్దేశంతో దాదాపు 1500 కోట్ల రూపాయలతో ఈ సంస్థ నిర్మాణం కూడా చేసుకుంటూ 600 మంది విద్యార్థులతో కూడా ప్రారంభం చేయాలనే ఉద్దేశం అనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. కాబట్టి వారు సార్ మీకు ఒకటే చెప్తున్నాను, నేను మీరు ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు కూడా మొన్న ఒంగోలుకు వచ్చినప్పుడు చెప్పారు, యూనివర్సిటీ అనేది ఒకటి మనం ఇక్కడ స్థాపింప చేయాలి. ఇటువైపు నెల్లూరులో ఉన్నది, అటువైపు గుంటూరులో ఉన్నది. మాకు కావాల్సింది ప్రకాశం జిల్లాలో కూడా ఒక జనరల్ యూనివర్సిటీ అనేది మీరు ఆ రోజు కూడా 28వ తారీఖు ఒంగోలుకు వచ్చినప్పుడు కూడా మీరు హామీ ఇవ్వడం జరిగింది సార్. ఈ విద్యార్థులను అంటే ఇది ప్రకాశం జిల్లా అంటే మొదటి నుంచి ఎడ్యుకేషనల్ హబ్. నెల్లూరు గుంటూరు ప్రాంతాల్లో ట్యూటోరియల్ కాలేజీలు ఎప్పుడు ఉండేది లేదు. ప్రకాశం జిల్లాలోనే ప్రారంభమయ్యే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న వేలాది మంది విద్యార్థులకు కూడా ఎంతో యూనివర్సిటీ ఉపయోగపడుతుందని కూడా తెలుపుకుంటూ, మరొక చిన్న కోరిక సార్, అది నేషనల్ సైన్స్ సెంటర్ అనేది మీరు పలు ప్రదేశాల్లో కూడా రీజియనల్ సెంటర్స్ పెడుతూ ఉన్నారు. తిరుపతిలో పెడుతున్నారు, విజయవాడలో కూడా పెట్టారు. మరొక రీజియనల్ సెంటర్ అనేది ప్రకాశం జిల్లాలో ఒంగోలు ప్రాంతంలో కూడా ఆ నేషనల్ సైన్స్ సెంటర్ అనేది కూడా మీరు దానిని కూడా శాంక్షన్ చేయవలసిందిగా గౌరవప్రదంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు సమయం తక్కువగా ఉంది. మన గౌరవ శాసనసభ్యులు బాబురావు గారు ఇక్కడ ప్రాంతాల అభివృద్ధి అనేది చెప్పారు. చాలా అభివృద్ధి అనేది కూడా జరుగుతున్నది సార్. అది దాదాపు 1200 కోట్ల రూపాయల అభివృద్ధి ఈ ప్రాంతాల్లో గౌరవ శాసనసభ్యులు చేయగలిగారంటే అదంతా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి వారి ఆశయాలతోనే, వారి ఆశీస్సులతోనే ఇది వీలైంది అనేది మరొకసారి కూడా నేను తెలుపుకుంటూ, సార్ నిమ్స్ అనేది పీసీపల్లి మండలంలో ఆ నిమ్స్ కార్యక్రమం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను కూడా మీరు శంకుస్థాపన చేస్తానని కూడా చెప్పారు. అదేవిధంగా రామాయపట్నం అనేది పోర్టు నిర్మాణానికి కూడా మీరు మొన్న ఒంగోలుకు వచ్చినప్పుడు కూడా దాని నిర్మాణం చేసేదానికి అమలు చేస్తామని చెప్పినందువల్ల ఈ నడికుడి కాళహస్తి రైలు మార్గం అనేది సార్, ఇది ఈ రైలు మార్గాన్ని ఇక్కడ నుంచి కన్నగిరి నుంచి సింగరాయకొండకు కూడా మీరు ఆ రైలు మార్గాన్ని కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాటు కూడా చేస్తే ఖచ్చితంగా రామాయ పోర్టుకు కూడా ఈ నిమ్స్లో ఇండస్ట్రీస్లో ఉన్న సరుకులన్నీ కూడా ఉత్పత్తి చేసుకునే దానికి కూడా ఎంతో వీలవుతున్నది కూడా మీకు తెలుపుకుంటూ, సార్ మీరు చేస్తున్న కృషి అనేది ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది ప్రజలు ఎప్పుడు కూడా మరవలేరు. మీరు వెలుగొండ ప్రాజెక్ట్ని కూడా జనవరి నెల లోపల కూడా పూర్తి చేస్తానని ఒంగోలులో చెప్పారు సార్. ఆ రెండవ దశలో ఒంగోలు అంటే కనగిరికి కూడా వస్తున్నది కాబట్టి మొదటి టన్నెల్ అనేది కూడా పూర్తి చేసుకొని చాలా సంతోషమైన కార్యక్రమం అది. మీకు భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ కూడా మా కనగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు కూడా ఉంటాయని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఛాన్సలర్ ఆఫ్ RGUKT శ్రీ రాజిరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం సార్. Good morning. With your permission, I'll speak in English. It is a great honor and a privilege for me to be here to witness the
beginning of one of the institutions that is part of the major vision of Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu. His vision of knowledge state begins here in Kanigiri, in Pamuru, in Ongole and Prakasham. And I'm so happy to be here because I know the history of Prakasham. Many of you may not have been born when it was formed. When it was formed, it was created by taking the backward parts of Nellore district and Guntur district. So it is the backward district of Andhra Pradesh coastal area. And it has always been ignored. And for the first time, I'm very happy to see so many advances being made here under the leadership and vision of the Honorable Chief Minister. His commitment to this area is unbelievable. A few years ago, I said, look, things are getting delayed. Shall we postpone the Ongole IIIT? And he said, no, absolutely not. We must continue. And to his credit, the HRD Minister, Honorable HRD Minister Ganta Srinivas Rao, single-mindedly visited each one of the sites and to determine which is the most likely area. And finally, after 3 years of many delays, we now have a determination to set it up in Dupagunda. The important thing here is we already have 3,000 students admitted to this IIIT, except they're in Vempalli, in RK Valley campus. The sooner we move them here, the better. So I am requesting the administration of the university to build the campus here on a wartime footing so that by next August we'll have 4,000 students. All of them will be housed here. And I hope I'll come back and visit with the Chief Minister at that time. With that, I'm sure you know many things about IIIT. It is the only university which is specifically created for rural gifted youth. All the top students from rural areas, rural mandals are selected. And it's the only university where 60% of all the students are women. Almost no other place. It is the only university where every student, when they enter, gets a laptop. It is the only university where the lectures are conducted using IT-enabled MOOC lectures. So I can go on. I know we are very short of time. So with that, I thank you for the opportunity, and I request the Honorable Chief Minister to instruct everyone to move forward the campus on a rapid basis. Thank you. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన రాష్ట్ర మానవ వనరులు మరియు విద్యా శాఖామాత్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ప్రసంగిస్తారు. ముందుగా ఒక ప్రతిష్టాకరమైన ఈ IIIT శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేసిన మన ప్రీతం ముఖ్యమంత్రి నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా కనిగిరి నియోజకవర్గమే కాకుండా జిల్లా నలుమూల నుంచి కూడా వచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు, అలాగే పెద్దలు,
సోదరులు సోదరిమణులు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీకు తెలుసు 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 17,000 కోట్లు లోటు బడ్జెట్ అయినప్పటికీ కూడా ఆ లోటు అనేది ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ మీద కలపడకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా హైయెస్ట్ బడ్జెట్లో ఎడ్యుకేషన్కి అమౌంట్ అలొకేట్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ముఖ్యంగా పిల్లలకి మోరల్స్ వాల్యూస్తో కూడిన ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈరోజు ఈ IIITని మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. మరి మీకు ఒక అనుమానం రావచ్చు, ఎందుకు ఇంత లోటు బడ్జెట్లో కూడా ఎడ్యుకేషన్కి ఇంత పెద్ద మొత్తం మన ముఖ్యమంత్రి గారు అలొకేట్ చేశారని. దానికి ప్రధాన కారణం ఏదైతే ఈ సమాజాన్ని మార్చే శక్తి ఒక ఎడ్యుకేషన్కే ఉంది, అటువంటి ఎడ్యుకేషన్ పరంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రం కావాలి అనే ఉద్దేశంతో మీకు ఎంత అవసరమైనా చెప్పండి, ఎక్కడా కూడా రాజీ పడకుండా ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్ళండి అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు మనల్ని ప్రోత్సహిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక ఎమ్మెల్యే గారు బాబురావు గారు మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పారు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి, వాటి గురించి, వీటన్నిటి గురించి కూడా. అయితే మాట్లాడుతూ ఒక మాట అన్నారు, బాగా వెనుకబడిన ప్రాంతం మా కనిగిరి ప్రాంతం అని చెప్పని. అయితే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఒకటే, ఈ నవ్యాంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా భవిష్యత్తులో ఇక వెనుకబడిన కాన్స్టిట్యున్సీ అని చెప్పకూడదు, దానికి ఏం కావాలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమని చెప్పని అన్ని జిల్లాల కలెక్టర్లకి, అలాగే మంత్రులకి, అధికారులకి అందరికి కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ IIIT మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి కొద్దనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకే ఒక మాట అన్నారు, రాష్ట్రంలో మీకు అన్ని జిల్లాల్లో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక్క విజయనగరం, ఒంగోలు ఈ 2 జిల్లాల్లో ఇప్పటిదాకా యూనివర్సిటీస్ లేవు కాబట్టి ముందు ఒంగోలులో ఈ IIIT పెట్టండి అని చెప్పని ఆ రోజే ఆదేశాలు ఇచ్చారు. మరి ఒంగోలు పెట్టాలన్నప్పుడు ఎక్కడ పెట్టాలి ఏంటంటే మళ్ళీ అప్పుడు కూడా యాక్చువల్గా ఫస్ట్ ఒంగోలు ఒక సైట్ చూసాం, తర్వాత కందుకూరు కూడా ఒక సైట్ చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే కనిగిరి ప్రాంతం ఇప్పటిదాకా కొంచెం బ్యాక్వర్డ్గా ఉంది, దాన్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, అక్కడ దీన్ని పెడితే బాగుంటుంది, దాన్ని అక్కడ చేయండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. అయితే అధికారులు దీని మీద సార్ కొంచెం ఇక్కడ వాటర్ చిన్న ప్రాబ్లం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఎక్కడా కూడా వాటర్ ప్రాబ్లం ఉండదు, మారుమూల ప్రాంతానికి కూడా మనం సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తూ ఉన్నాం, కాబట్టి మీరు ఆ వాటర్ ప్రాబ్లం చెప్పొద్దు, ఖచ్చితంగా మీరు కనిగిరిలోనే పెట్టండి అని చెప్పని ఆదేశాలు ఇస్తే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు IIITని ఇక్కడ మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ బాబురావుని కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎన్నిసార్లు ఒక పట్టువదల విక్రమార్కుల్లాగా ఈ IIIT కోసం అధికారుల దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అందరి దగ్గర కూడా వచ్చి సార్ ఇట్లా మా ప్రాంతం బ్యాక్వర్డ్ ఏరియాగా ఉంది, మాకు అలొకేట్ చేయండి అని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి సాధించుకున్నందుకు బాబురావు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మామూలుగా ఇంతకుముందు చెప్పారు ఎడ్యుకేషన్కి ఎలాంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా. మరి ఈరోజు మొన్ననే తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో జ్ఞానబేరులో ఒక ప్రోగ్రాం పెట్టాం. ఇంతవరకు దేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ యూనివర్సిటీ కూడా ఇటువంటి కార్యక్రమం చేయాల. ఆ జిల్లాలో ఉన్న అందరు విద్యార్థులతో కలిపి ఈ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఈ జ్ఞానబేరి ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. వేలాది మంది స్టూడెంట్స్ వాళ్ళకున్న ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో షేర్ చేసుకున్నారు. మరి అదొక విద్యార్థులకి ఒక వరంలాగా ఆ జ్ఞానబేరి ప్రోగ్రాం ముందుకు సాగుతుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మామూలుగా ఏదైనా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వస్తే ఆ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత వస్తుంది. ఒక ఖరగ్పూర్లో IIT వస్తే ఆ సిటీ ప్రొఫైల్ మారిపోయింది, ఒక అహ్మదాబాద్లో IIM వస్తే దాని ఫేస్ మొత్తం మారిపోయింది. ఈరోజు ఒంగోలుకి ప్రత్యేకించి కనిగిరికి కూడా ఈ IIIT ఏదైతే వస్తూ ఉందో దీని ద్వారా దీని మొత్తం స్వరూపమే మారిపోతుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మొత్తం 6,000 మంది స్టూడెంట్స్, మొత్తం రెసిడెన్షియల్, దట్టు ఆడపిల్లలు ఎక్కువగా ఉండే ఈ ఇన్స్టిట్యూట్ ఇది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అడ్మిషన్లు ఇస్తున్న ఇన్స్టిట్యూట్స్ ఇవి. రేపు ఈ ప్రాంతం అంతా కూడా విద్యార్థులతో కళకళలాడుతూ ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ఫైనల్గా ముగించే ముందు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఈరోజు చీరాల్లో చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గ్రామ దర్శనంతో పాటు చేనేత దినోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమం కూడా ఉంది. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం ముందు లేదు. ముఖ్యమంత్రి గారికి అన్నా ఇట్లా ప్రోగ్రామ్ చేయాలంటే వెంటనే ఆ ప్రోగ్రామ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకొని మనకి ఒక 2 అవర్స్ టైం స్పేర్ చేసి ఇక్కడికి వచ్చారు ఆల్ ద వే. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని కూడా కోరుకుంటూ, మనం వర్షం పడేటప్పుడు చూస్తూ ఉంటాం
ఆకాశంలో నుంచి వర్షపు చుక్క పడేటప్పుడు ఆ వర్షపు చుక్క సముద్రంలో పడిందంటే అది ఉప్పు నీరు అవుద్ది. అదే వర్షపు చుక్క ఒక పారుతున్న పంట కాలువలో పడిందంటే ఒక మొక్కకి ప్రాణాధారం అవుతుంది. అదే వాన చుక్క ఒక కాలుతున్న పెనం మీద పడిందంటే ఊరికి ఆవిరైపోతుంది. అదే వాన చుక్క ఒక తామరాకు మీద పడిందంటే ఒక ముత్యంలాగా మెరుస్తూ ఉంటుంది. కానీ అదే వాన చుక్క ఒక ఆలు చెప్పులో పడిందంటే నిజమైన ముత్యం పడుతూ ఉంటుంది. పడే వాన చుక్క ఒక్కటే, ఆ పడ్డ స్థానం బట్టి దాని ఫలితం మారిపోతూ ఉంది. మరి ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా మీరు వాన చుక్క లాంటి వాళ్ళు. మీరు IIIT అనే ఒక ఆలు చెప్పులో పడ్డారు. మీరందరూ కూడా మంచి ముత్యాలు అవుతారు. భవిష్యత్తులో మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం రీచ్ అయ్యి మీ తల్లిదండ్రులు, మీ గ్రామం, మీ రాష్ట్రం, దేశం మొత్తం కూడా గర్వించే స్థాయికి మీరు చేరుకుంటారని, మీరు అటువంటి సక్సెస్ రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన సీఎం గారి అనుమతితోటి IIIT APJ IIIT స్టూడెంట్ దోబుగుంట సాతి అనే స్టూడెంట్తో మాట్లాడడం జరుగుతుంది. ముందుగా అందరికీ శుభ మధ్యాహ్నం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, తల్లిదండ్రులకు, నా తోటి విద్యార్థినులకు నా హృదయపూర్వక వందనాలు. నేను ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాను. నా పేరు సాహితి. నేను APJ అబ్దుల్ కలాం IIIT దూబగుంటలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. పశ్చిమ ప్రకాశం జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం అని గుర్తించి ఇక్కడే ప్రత్యేకంగా IIITని ఏర్పాటు చేసి కృషి చేసినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము చాలా రుణపడి ఉంటాము. దీనికి అనేక మంది చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ఒక గొప్ప సంస్థ ఏర్పాటు చేసినందువల్ల చాలామంది పేద విద్యార్థులు చక్కని విద్యను అభ్యసించుకుంటున్నారు. స్తోమత లేని మట్టిలో మాణిక్యాలు మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థానానికి తీర్చిదిద్దటానికి ఈ సంస్థ మాకు చాలా ఉపయోగపడుతుంది. మాకు రాష్ట్రంలోని ఎన్నో వెనుకబడిన ఊర్లలోని పేద విద్యార్థులకు ఇలాంటి ఒక చక్కని అవకాశం లభించినందుకు మేము చాలా బాగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి అధిరోహించి మన రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయపడతామని మేము మీకు హామీ ఇస్తున్నాము. మా క్యాంపస్లో లెర్నింగ్ బై డూయింగ్ అనే ఒక కొత్త అంశాన్ని ప్రవేశపెట్టి మాకు ప్రతి ఒక్క విధానాన్ని ప్రయోజనపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. మరియు డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప సాంకేతిక విప్లవం. మొత్తం IIIT సీట్లలో 65% బాలికలు పొందుతున్నారు. ఈ సంస్థ పెదనటం వల్ల మాకు ఇదొక గొప్ప వరంగా మేము భావిస్తున్నాం. దీనివల్ల వెనుకబడిన ప్రాంతాల్లోని బాలికల్లోని హానిముత్యాలు చాలా బాగా చదువుకోవడం జరుగుతుంది. వాళ్ళ చదువును కొనసాగించడం జరుగుతుంది. మాకు ఉచితంగా ల్యాప్టాప్లు, పుస్తకాలు, ఫ్రీ వైఫై మరియు పౌష్టికమైన ఆహారం, అన్ని మౌలిక సదుపాయాలు ఉచితంగా కలగజేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి మీకు మేము ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. మరియు ఇటీవల మన ముఖ్యమంత్రి గారు జ్ఞానబేరి అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దానిలో భాగంగా విశ్వవిద్యాలయాల్లోనికి విద్యార్థుల దగ్గరకు వెళ్ళి ముఖాముఖి ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ వారి సలహాలు సూచనలు ఇస్తూ వారికి మార్గదర్శకులుగా నిలుస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. ఇది ఒక ప్రశంసాత్మకమైన అంశం. సార్, మీరు హైదరాబాద్ని IT రంగంలో ఒక ఉన్నత స్థానానికి తీసుకువెళ్లారు. అలాగే మన ప్రస్తుత రాజధాని అయిన అమరావతిని కూడా అంతే మంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్తారని, మేము మా ఇంజనీరింగ్ అయిపోయి బయటికి వచ్చేసరికి మాకు ఒక మంచి ఉపాధి కల్పిస్తారని, మన రాష్ట్రానికి ఒక మంచి గుర్తింపు తెస్తారని మాకు మీ మీద ఒక గట్టి నమ్మకం ఉంది సార్. మీరు అలాగే చేయాలని మేము కోరుకుంటున్నాము. మరియు మీరు ఎన్నో ఉపన్యాసాలలో మన రాష్ట్రం నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన సత్యానాదెల్లా గారు, సుందర్ పిచ్చే గారి గురించి చెప్తూ ఉంటారు. అలాంటి IT రంగానికి సంబంధించిన ఇలాంటి ఒక సంస్థ మాకు ఏర్పాటు చేసిన వల్ల మేము వారి నుండి స్ఫూర్తి పొంది వారి దానికి తగిన కృషి చేసి వారిలాగా మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తామని మీకు మాట ఇస్తున్నాము.
ఇంకా ఇలాంటి ఉపయోగపడుతున్న పెద్ద సంస్థలెన్నో మరిన్ని ఏర్పాటు చేసి మాలాంటి ఎందరో పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చివరిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికపై ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా మా సంస్థ స్థాపనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ పాప. ఇది మీ ఒక్కరి హృదయ స్పందన కాదు, లక్షలాది విద్యార్థినుల గుండె చప్పుడు. అది మన ముఖ్యమంత్రి గారి హృదయాన్ని తాకింది. ఇక ఇప్పుడు మన నవ్యాంధ్ర రథసారథి, స్వర్ణాంధ్రకు వారధి, పేదవారికి పెన్నిధి అయినటువంటి మన ముఖ్యమంత్రి గారికి పిల్లల చేతుల మీదుగా పుష్పగుచ్చాలు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సార్, ఒక్కసారి మీరు అనుమతి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇలాంటి అపురూపమైనటువంటి దృశ్యం, ఈ ఛాయాచిత్రం, ఈ జ్ఞాపికలు మీ జ్ఞాపకాల్లో ఉండాలని కోరుకుంటూ, చదువుకు స్వరమయ్యాడు, సుస్వరమయ్యాడు, భాస్వరమైనటువంటి సరస్వతీదేవి మెడలో హారమైన మన ముఖ్యమంత్రి గారు ఈరోజు వారికి జరుగుతున్నటువంటి చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. అలాగా నిండు ఆయుష్, నిండు నీరేళ్లు ఇలాగ పరిపాలనా దక్షత కొనసాగించాలని కోరుతూ ప్రతి హృదయం సంబంధిస్తుంది. సార్, మీకు మెనీ థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. సార్, ఇప్పుడు హరితాంధ్ర ద్వారా ఆరోగ్యాంధ్రగా, తద్వారా ఆనందాంధ్రగా మారుస్తున్నటువంటి అభినవ రూసో గో బ్యాక్ టు ద నేచర్ అనే నినాదంతో ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు మీ కరతాళ ధ్వనుల మధ్య ఒక్కసారిగా ఆయన సందేశాన్ని మనకు వినిపిస్తారు. సభకు నమస్కారం. పిల్లలందరికీ అభినందనలు. గౌరవనీయులు, కొంచెం వాల్యూమ్ పెంచండి. గౌరవనీయులు ఈరోజు RGUKT ఛాన్సలర్ శ్రీ ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామచంద్రరాజు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు గంటా శ్రీనివాసరావు గారు, సిద్ధా రాఘవరావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కదిరి బాబురావు గారు, వేదిక పైనున్న గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అదే మాదిరిగా త్రిబుల్-ఐటీకి సంబంధించినటువంటి డైరెక్టర్ గారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు, ఇందులో రాబోయే రోజుల్లో ఇప్పటికే అడ్మిషన్స్ కూడా చేశారు. ఇక్కడ చదువుకోబోతున్నటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు.
నాకెంతో సంతోషం. ఒక మంచి కార్యక్రమానికి, అందులో కూడా కనిగిరి అనగానే బాగా వెనుకబడిన ప్రాంతం, అలాంటి ప్రాంతంలో త్రిబుల్ ఐటీ రావడం నేను చాలా గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. ఈ ప్రాంతం పూర్తిగా పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ బాగా తెలుసు, విద్య ఎక్కడైతే చదువు బాగా చదువుకుంటారో ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకుంటుంది. అందుకనే మనం ఒకసారి చూస్తే ఎప్పుడు నాగరికత అంతా కూడా ఎక్కడ నీళ్లుంటే అక్కడే నాగరికత వస్తుంది. ప్రపంచం మొత్తం అదే జరిగింది. ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడ చాలామంది విద్యకు ప్రాధాన్యత ఇస్తారు, ఇంకా బాగా చదువుకొని ముందుకు పోతున్నారు. అలాంటిది మీరు ఇంకొకసారి చూస్తే ఇటీవల కాలంలో మనకు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి శక్తి సామర్థ్యం భారతదేశానికి ఉన్నాయి. ఇప్పుడే శాంతి మాట్లాడింది, ఎంత స్పష్టంగా మాట్లాడిందంటే రాజకీయ నాయకుల కంటే అడ్మినిస్ట్రేటర్స్ కంటే బ్రహ్మాండంగా మాట్లాడిందంటే అది మన పిల్లల ప్రతిభ. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సమర్థంగా అవకాశాలు ఇస్తే ఏదైనా చేసే సమర్థత ఉంది. 25 సంవత్సరాల కంటే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. ఆ రోజుట్లో మీరు ఒకసారి చూస్తే ఇక్కడే ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు అమెరికాలో బెస్ట్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్గా ఉండడం, అక్కడి నుంచి నేను ఆ రోజు వారితో, ఆయన కూడా చిత్తూరు జిల్లా, ఆ పరిచయంతో నేను ముఖ్యమంత్రితో నా దగ్గరికి వచ్చారు. మేము మొట్టమొదటిసారి కలిసాం. నేను అడిగింది వారిని ఒకటే అడిగాను, ఆయన నా అభిప్రాయంతో ఏకీభవించారు. అప్పట్లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, నాలెడ్జ్ ఎకానమీ అభివృద్ధి కావాలి. ఆ నాలెడ్జ్ ఎకానమీ అభివృద్ధి కావాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని మేమిద్దరం ఆలోచించాం. మొట్టమొదటిసారిగా నాకు పరిచయం అయింది 95లో పరిచయం అయ్యాడు. త్రిబుల్ ఐటీ ఏర్పాటు చేసింది 1998లో త్రిబుల్ ఐటీ ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అప్పట్లో ఎవరికి ఐడియా లేదు ఎందుకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఇంత ప్రాధాన్యత అన్నప్పుడు, కాదు భవిష్యత్తులో ఏ చదువు చదువుకున్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రావీణ్యత ఉంటే ఆ చదువుకు ప్రయోజనం ఉంటుంది, బ్రహ్మాండంగా రాణిస్తారనే ఉద్దేశంతోనే ఆ రోజుట్లోనే హైదరాబాద్లో త్రిబుల్ ఐటీ స్టార్ట్ చేశాం. ఈరోజు దేశంలో 5 ఐఐటీలు కానీ త్రిబుల్ ఐటీలు ఇవన్నీ చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో హైదరాబాద్లో ఉండే త్రిబుల్ ఐటీ కేంద్రం నెంబర్ 1 స్థానంలో ఉందంటే అది రాజిరెడ్డి గారు చూపించిన చొరవ, వారి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత మేము ఒకటే ఆలోచించాం అక్కడి నుంచి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత తప్ప ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు దాని ప్రవేశమే ప్రాముఖ్యత మీరు చూస్తే ఈరోజు త్రిబుల్ ఐటీ మన దగ్గర నూజివీడు, ఇడుపులపై, ఒంగోలు, శ్రీకాకుళం ముందు 2 ఉంటే నేను వచ్చినాక 2 పెట్టాం. అందులో ఒంగోలుది కనిగిరికి వచ్చింది. 6000 మంది పిల్లలు ప్రతి సంవత్సరం 1000 మందిని మెరిట్లో, పేద పిల్లల్ని 10th క్లాస్ అవుతానే మెరిట్లో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి 6 ఇయర్స్ కోర్సు పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళు ఉండే టాలెంట్స్ అన్నీ కూడా తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే పరిస్థితికి వస్తున్నాం. ఒక న్యూ సిలబస్ కూడా తీసుకొచ్చారు. ఇందులో మీరు చూస్తే లెర్నింగ్ బై ఎగ్జాంపుల్, లెర్నింగ్ బై డూయింగ్, ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్, సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్, ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకొచ్చారు. ఈరోజు ఒకసారి చూస్తే చాలా వరకు మన యూనివర్సిటీలన్నీ పాత పద్ధతిలో రన్ అవుతున్నాయి. ఈరోజు మనం అందరం కూడా
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా ప్రాధాన్యత వచ్చింది. రియల్ టైం గవర్నెన్స్ ఏర్పాటు చేశాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ అనేక కార్యక్రమాలతో ముందుకు పోతూ ఏదైనా చేయాలంటే ఆన్లైన్లో సర్వీసెస్ కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఊర్లో పెన్షన్లు ఇస్తున్నాం. పెన్షన్లన్నీ ఆన్లైన్లో బయోమెట్రిక్స్ పెట్టి ఇస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూసి పెన్షనే కాదు, రేషన్ కానీ పెన్షన్ కానీ బీమా కానీ ఏది కానీ బయోమెట్రిక్స్తో అథెంటికేషన్తో ఇచ్చి, ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకునే పరిస్థితి, ఈరోజు దెయ్యాలే లేవు. పింఛన్లు ఎవరైతే అర్హులు ఉంటారో వారే తీసుకునే పరిస్థితి మనం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఒక్క విషయంలోనే కాదు, ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ భూగర్భ జలాలు కానీ, వర్షపాతం కానీ, ఎయిర్ క్వాలిటీ కానీ, లేకుంటే లైట్లు వెలుగుతున్నాయా లేదని సెన్సార్స్ పెట్టడం కానీ, ఇలాంటివి అనేక విధాలుగా వచ్చాయి. సెన్సార్లు వచ్చాయి, డివైస్లు వచ్చాయి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చాయి. దీనివల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్లో మార్పులు వస్తున్నాయి, ప్రజా జీవితాల్లో మార్పు వస్తున్నాయి. అందుకని ఇక్కడ కూడా త్రిబులైట్లో మీరు చూస్తే అందరికి కూడా ల్యాప్టాప్ ఇచ్చాం, వైఫై పెట్టాం. నేను ఒకటే మీ అందరికి పిల్లలు కోరుతున్నాను, మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. బాగా చదువుకుంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు, మన దేశంలో ఉండే పిల్లలు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొన్ననే తిరుపతిలో ప్రారంభించాం జ్ఞాన బేరి. నేను ఆలోచించేది ఒకటి, చదువు మన జీవితాలనే మారుస్తుంది. ఇండియాలో మంచి సమర్థవంతమైన యువత ఉన్నారు. ఎక్కువ మంది యువకులు ఉండే దేశం భారతదేశం. ఇంకో పక్క ఇంగ్లీష్ బాగా తెలిసిన దేశం భారతదేశం. అమెరికా కంటే, అమెరికాలో ఒకసారి మీరు చూస్తే ఆ దేశ జనాభా తక్కువ కాబట్టి అమెరికా కంటే ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు మన దేశంలో ఉన్నారు. అదే సమయంలో ఇంకో పక్క మ్యాథమెటిక్స్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అందుకనే మీరు ఒకసారి చూస్తే ప్రపంచం మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్లో నలుగురిలో ఒకరు ఇండియన్ ఉంటే వాళ్ళల్లో నలుగురిలో ఒకరు మన తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండడం గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఊరికే రాలా, 25 సంవత్సరాల నుంచి దీని మీద శ్రద్ధ పెట్టాం. ఆ రోజు మొదటి రోజు అయితే మనకు ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, 30 కాలేజీలు ఉన్నాయి. నేను ఒకటే ఆలోచించాను, ఈ 30 కాలేజీలు చాలవని 30 కాలేజీలని 9 సంవత్సరాల్లో 300 కాలేజీలు చేశాం. త్రిబుల్ ఐటీ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చాం. విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచమంతా మన యొక్క ప్రొఫెసర్స్ని పంపించి మనకంటే మెరుగైన సిలబస్ ఉంటే అవన్నీ తెచ్చి మన పిల్లలకు అందించాం. అదే సమయంలో హైదరాబాద్లో ఉద్యోగాలు రావాలి కాబట్టి, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబట్టి అక్కడ శ్రద్ధ పెట్టాను. ప్రపంచమంతా తిరిగాను. మొత్తం ఐటీ కంపెనీస్ అన్నీ హైదరాబాద్ తీసుకొచ్చాం. మైక్రోసాఫ్ట్ నుంచి మీరు ఏ కంపెనీ చూసినా హైదరాబాద్కు వచ్చింది. అదే సమయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన శ్రద్ధ పెట్టాం. సైబరాబాద్ నగరాన్ని, ఔటర్ రింగ్ రోడ్ని, విమానాశ్రయం, మీరు ఏది చెప్పినా అన్నీ కట్టాం. దేనికోసం కట్టామంటే మన పిల్లల భవిష్యత్తు కోసం ఆ రోజు నేను కష్టపడ్డాను. ఇవన్నీ నిర్మాణం చేశాం. ఈరోజు విభజన జరిగిన తర్వాత అన్నీ హైదరాబాద్కు పోయినాయి. మనకు అన్యాయం జరిగింది. కానీ ఒకటే పిల్లలందరికీ చెప్తున్నారు, మీరేం భయపడవలసిన అవసరం లేదు. హైదరాబాద్ కంటే మిన్నగా, చెన్నై కంటే మిన్నగా, బెంగళూరు కంటే మిన్నగా అమరావతి రాజధాని వస్తుంది. ఇదే కాదు, ఈరోజు ఇంకొక పక్క మన పిల్లలు కూడా బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. ఒకప్పుడు విద్యలో కూడా బాగా వెనకబడిపోయాం. ఇటీవల మీరు చూస్తే అన్నిట్లో మనం నెంబర్ 1 వచ్చే పరిస్థితి వస్తున్నాం. జేఈ ఎంట్రన్స్ ఏదైతే ఉందో, త్రిబుల్ ఐటీ, ఐఐటి
ఐఐఎంలో మనకే నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ వచ్చాయి. మెడికల్ ఎగ్జామ్ నీట్లో మనకే ఎక్కువ వచ్చాయి. 10th క్లాస్లో మ్యాథమెటిక్స్లో నెంబర్ 1 వచ్చాం. మిగిలిన సబ్జెక్ట్లో నెంబర్ 2 వచ్చాం ఢిల్లీ తర్వాత. ఇంకో పక్క ఓవరాల్ ప్రైమరీ ఎడ్యుకేషన్లో 2వ స్థానం మనకు వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, భవిష్యత్తులో ఏది చూసినా నెంబర్ 1 స్థానం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది నా ప్రగాఢ ఆకాంక్ష, నా ప్రగాఢ కోరిక. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే పిల్లలే బాగా అర్థం చేసుకుంటారు, స్టూడెంట్సే. మీ అందరికీ ఒకటే కోరుతున్నాను, అన్నింటికంటే మీ క్యారియర్లో ఆనందదాయకమైన జీవితం విద్యార్థి దశ. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, నేను స్టూడెంట్ అప్పుడు ఎంత ఆనందంగా ఆ రోజు గడిపామంటే మళ్ళీ తిరిగి అలాంటి దశ రాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో విద్యార్థి దశలో మీరు అనుకుంటే ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకుంటే ఆనందంగా మీ జీవితంలో సాధించే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఒకప్పుడు మన కాలేజీలు కూడా లేవు, అన్ని హైదరాబాద్లో పెట్టాం. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, ప్రపంచంలో ఉండే బెస్ట్ నాలెడ్జ్ బేస్డ్ యూనివర్సిటీస్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తాం. ఏ యూనివర్సిటీ కానీ బెస్ట్ యూనివర్సిటీస్ వస్తాయి. ఈరోజు కేంద్రం కూడా నిన్న మొన్న మీరు చూశారు, దగ్గర దగ్గర 11 ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి. ఐఐటి, ఐఐఎం, ఐజర్, IIIT, NIT ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీనమేషాలు లెక్కేశారు, అరాకొరా డబ్బులు ఇచ్చారు, ఇంకా పూర్తిగా అవన్నీ కూడా సరిదిద్దే పరిస్థితిలో లేరు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, కేంద్రం నుంచి 11 తెప్పిస్తాం, ప్రైవేట్ యూనివర్సిటీలు పెడతాం, ప్రభుత్వం తరఫున యూనివర్సిటీలు పెడతాం. అన్ని విధాల పిల్లలకు అవసరమైన నాలెడ్జ్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రపంచాన్ని శాసించే బాధ్యత, ప్రపంచానికి సేవ చేసే బాధ్యత ఈ పిల్లలు తీసుకోవాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అందుకే జ్ఞాన బేరి మోగిచ్చాం. యూనివర్సిటీలు కూడా ఒక యూనివర్సిటీ ఆఫ్ ఎక్సలెన్స్ తయారు కావాలి. ఇది పెద్ద కష్టం కాదు. ఈరోజు 4 ఏళ్ల సత్య ఉన్నాడు, మన రాష్ట్రంలో పుట్టారు. మన బాస్ రాజిరెడ్డి గారు ఉన్నారు, ఇక్కడే ఒక మారుమూల గ్రామంలో పుట్టారు. ఈరోజు బ్రహ్మాండంగా ప్రపంచం అంతా పేరు తీసుకొచ్చారు. సుందర పిచ్చయ్య ఉన్నాడు, తమిళనాడులో పుట్టాడు, గూగుల్ కంపెనీకి CEO అయ్యాడు. మీరు ఒకరిద్దరు కాదు, చాలామంది ఈరోజు మన రాష్ట్రంలో మన దేశంలో పుట్టి ప్రపంచం అంతా రాణించే పరిస్థితిలో ఉన్నారు. దీనికి కావాల్సింది మీకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది, మీకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మంచి ఫ్యాకల్టీ ఇవ్వడం, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం, ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే మన పిల్లలు చాలా వరకు పైకి వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం కూడా, క్లాస్ రూమ్లో చదువుకోవడం ఎంత ముఖ్యమో చదువుకున్న చదువుని ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేయడం క్షేత్రస్థాయిలో అంతే ముఖ్యం. మన చదువంతా కూడా క్లాస్ రూమ్కే పరిమితం అవుతుంది. అందుకనే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడ మొత్తం సిలబస్సే మార్చాం. చదువుకోవడం బై ఎగ్జాంపుల్, ఇంకో పక్క లెర్నింగ్ బై డూయింగ్. మీరు ఒకసారి చూసి కానీ అది ఏ విధంగా చేయాలో చేస్తే చాలా మెమరీ పెరుగుతుంది, రిమెంబరెన్స్ వస్తుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఈరోజు మీరందరూ పిల్లలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, IIITలో పనిచేసే పిల్లలు భవిష్యత్తు పూర్తిగా నాలెడ్జ్ ఎకానమీ. శారీరక కష్టం లేదు, అన్ని పనులు కూడా సులభతరంగా అయిపోతాయి. ఈరోజు నేను ఒక విషయం మీకు చెప్తున్నాను, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బతికిపోయే పరిస్థితి, ఏది కావాలన్నా చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ సేవలు కానీ ప్రైవేట్ సేవలు కానీ మీకు ఏ పని కావాలన్నా ఆటోమేటిక్గా ఒక సెల్ ఫోన్ ద్వారానే అయిపోయే పరిస్థితి వస్తుంది.
అది రాబోయే ప్రపంచం. ఇంకో పక్కన మీరు అనుకున్నది సాధించే అవకాశాలు కూడా వస్తాయి. ఉదాహరణకు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీకు నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ని ఇన్నోవేషన్తో ఇంకొక ఆలోచన వస్తే ఈ ఆలోచన వల్ల మీకు మెరుగైన ఫలితాలు వస్తాయనుకుంటే దానికి ఆకాశమే హద్దింగా. దానిపైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా మీరు ఒక ఊరిలో 100 మందికి సేవ చేయొచ్చు, మండలంలో 1000 మందికి చేయొచ్చు, దేశంలో 1,00,000 మంది చేయొచ్చు, ప్రపంచం అంతా కూడా చేసే అవకాశం ఉంటుంది. అదే జరుగుతూ ఉంది. పిల్లలందరూ కూడా ఆలోచించాల్సింది విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో 10వ తరగతి నుంచి మీ అందరికీ కొత్త విషయాలపైన ప్రయోగాలు చేసే ఆలోచన రావాలి. సమాజాన్ని సున్నితంగా అధ్యయనం చేయాలి. ఆ విషయం కూడా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఆ అధ్యయనం చేసిన తర్వాత మీ యొక్క తెలివితేటలతో ఆ సమస్య పరిష్కారానికి మార్గం కూడా మీరు ఆలోచిస్తే దాన్ని ఏ విధంగా అమలు చేయాలో అమలు చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. నేను అందుకనే ఒక మాట చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా ఉంటుంది. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక క్రియేటివ్గా ఉండాలి, ఇన్నోవేషన్తో ముందుకు పోవాలి. మీ కొత్త కొత్త ఆలోచనల ఆవిష్కరణ కోసం ఈ రాష్ట్రంలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం. మొన్నే నేను ఒక మాట చెప్పాను. ఇక్కడ ఉండే వాళ్ళంతా వెనుకబడిన వర్గాలు, పేద పిల్లలు ఉన్నారు, వెనుకబడిన ప్రాంతం. కానీ తెలుగులో మాత్రం మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లలు. మీకు ఎంత సాన పెడితే అంత రాణించే అవకాశాలు మీలో ఉన్నాయి. అందుకని నేను ఆ విషయంలోనే ఈరోజు ముందుకు పోతున్నాం. 4 సంవత్సరాల్లో అనేక విధాలుగా మార్పులు చేర్పులు తీసుకొచ్చాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లాలో మీరు చూస్తే ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఒక యూనివర్సిటీ కావాలన్నారు. తప్పకుండా ఒంగోలులో జనరల్ యూనివర్సిటీ పెట్టి, మైనింగ్ స్పెషాలిటీ పెట్టి, వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఒంగోలులో ఏర్పాటు చేస్తున్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో పక్కన ఈరోజు IIIT ఇక్కడ వచ్చింది. ఇది కాకుండా ఇంకోటి హార్టికల్చర్ కాలేజ్ ఒకటి ఇప్పుడే కందుకూరులో ఏర్పాటు చేశాం. ఇంకో పక్క వెటనరీ కాలేజ్ కూడా కందుకూరులో పెట్టాం. ఇవన్నీ కూడా వస్తే వెనుకబడిన జిల్లాలో ఎడ్యుకేషన్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే ఒంగోలులో నేషనల్ సైన్స్ సెంటర్ కావాలని చెప్పి కోరారు. అది కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. ఈరోజు అలాంటి ఒక మంచి యూనివర్సిటీకి పేరు కూడా APJ అబ్దుల్ కలాం IIIT కనిగిరిగా పెట్టాం. పేరు కూడా మీరు చూస్తే అదే సమయంలో వారు చనిపోయిన సమయంలో మనం ఆలోచించి శాశ్వతంగా గుర్తుండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క యూనివర్సిటీకి, ఈ యొక్క సెంటర్కి ఆ పేరు పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. విద్య విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చాం. 1-2 కాదు. ఈరోజు మీరు చూస్తే విదేశాలకు పోయే పేద పిల్లలకు కూడా పెద్ద ఎత్తున స్కాలర్షిప్లు ఇస్తున్నాం. చరిత్రలో ఎప్పుడూ ఇవ్వలేదు. పిల్లలు కొన్ని కలలు కంటారు. డబ్బులుండే వాళ్ళ పిల్లలతో సమానంగా మేము కూడా చదువుకోవాలని కొన్ని కోరికలు ఉంటాయి. అందుకని 15 లక్షల రూపాయలు ఇచ్చి SC, ST, BC మైనారిటీ పిల్లల్ని విదేశాలకు పంపించే ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాం, వర్చువల్ క్లాస్ రూమ్స్ పెడుతున్నాం. ఒకప్పుడు స్కాలర్షిప్కు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో మీ అకౌంట్కి డబ్బులు వచ్చేట్టుగా చేస్తున్నాం. ఎలాంటి సర్టిఫికేట్ కూడా అవసరం లేకుండా ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఫిజికల్ లిటరసీకి ఇంత మునుపంత చదువు అంటే క్లాస్ రూమ్కే పరిమితం చేసేవారు.
నేను ఒకటే చెప్పాను, ఎక్కువగా పిల్లలపైన ఒత్తిడి తీసుకొస్తే చదువు రాదు, కానీ లేనిపోని స్ట్రెస్ పెరుగుతుంది. చదువు అనేది ఆడుతూ పాడుతూ చదువుకోవాలి, క్రియేటివ్గా నేర్చుకోవాలి. క్లాస్ రూమ్లో ఎంత సమయం అయితే ఉంటారో అంత సమయం క్షేత్రస్థాయిలో ఉండి మీరు కొత్త విషయాలు అధ్యయనం చేస్తే అవి శాశ్వతంగా మీకు ఉపయోగపడతాయి. దానికి ప్రభుత్వం శ్రీకారం చుడతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కల్చరల్ ప్రోగ్రాముకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనకుండే స్ట్రెస్ని పూర్తిగా తగ్గించే పరిస్థితి వస్తుంది. అదే మరి ఈ మధ్యకాలంలో చూస్తే మన పిల్లలు యోగా బాగా చేస్తున్నారు. ఇంకో పక్క కూచిపూడి మంచి డాక్టర్లు, ఇంజనీర్లు నేర్చుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ప్రతిభ అవార్డ్స్ పెట్టాం, మెరిట్ని ప్రమోట్ చేస్తున్నాం. మీలో ఎక్కడికక్కడ ఇవన్నీ చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన స్కిల్ డెవలప్మెంట్ కోసం 1-2 కాదు, సీమెన్ కానీ, బ్రిటిష్ కౌన్సిల్ కానీ, డజాల్ట్ సిస్టమ్స్ కానీ ప్రపంచంలో ఉండే బెస్ట్ ఆర్గనైజేషన్స్ని ఎక్కడికక్కడ తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం. ఇంకొక విషయం కూడా ఇక్కడుండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, చదువు అనేది నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఒక విషయం చెప్తాను, నేను ఎప్పుడు కూడా అనునిత్యం విద్యార్థిగానే ఉంటాను. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కొత్త విషయం చెప్తే ఆ విషయం కానీ రాష్ట్రానికి ఉపయోగపడితే 2 నిమిషాల్లో నేర్చుకుని దాన్ని అమలు చేస్తాను. అందుకనే జీవితం అనేది అనునిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కొత్త విషయాలు నేర్చుకోవాలి. కొత్త విషయాలతో అన్ని రంగాల్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా తీసుకొచ్చాం, అక్రిడేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం. మన యూనివర్సిటీస్ ఎక్కడున్నాయి, మన స్కూల్స్ ఎక్కడున్నాయి, కాలేజీలు ఎక్కడున్నాయి, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయా లేదా అని ఎక్కడికక్కడ మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే NIRFలో ఆంధ్ర యూనివర్సిటీ 2వ స్థానం వచ్చింది, వెంకటేశ్వర 49వ స్థానం వచ్చింది, గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 85వ స్థానం, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ 92వ స్థానం, JNTU 101-150, కృష్ణదేవరాయ యూనివర్సిటీ 101-150కి వచ్చింది. అన్ని యూనివర్సిటీస్ అన్నిటిని కూడా పోటీ పడమంటున్నాం, అన్ని కాలేజీలను పోటీ పడమంటున్నాం. ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ. SRM వచ్చింది, విట్ వచ్చింది, సెంటూరియన్, సవిత, అమృత్, IFMR, గ్రేట్ లేక్స్ యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ నేను మీ అందరినీ కోరేది ఒకటే, మంచి యూనివర్సిటీస్ ఎక్కడున్నా ఇక్కడ తీసుకొస్తాం, అనుమానం లేదు. గవర్నమెంట్ కూడా ఇప్పుడే చెప్పాను, ఒంగోలు లాంటి జిల్లాలో, ప్రకాశం జిల్లాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఒక IIIT ఇక్కడ ఇచ్చాం, ఒక వెటనరీ కాలేజ్ ఇచ్చాం, హార్టికల్చర్ కాలేజ్ ఇచ్చాం, యూనివర్సిటీ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చామంటే ఈ జిల్లాని అన్ని జిల్లాల కంటే సమానంగా అవసరమైతే మిన్నగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ముఖ్యంగా ఈ ప్రాంతం కనగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం ఇవన్నీ కూడా పశ్చిమ తాలూకాలుగా ఉండి బాగా వెనుకబడిన ప్రాంతాలు. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు లేకపోయినా ఊటే కోరారు. ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి, మేము ఎప్పుడు కరువు ఉంది, కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి నీళ్ళు వచ్చినా ఈ ప్రాంతం బాగుపడుతుంది. మీరు ఆ రోజు వెలుగొండ ప్రాజెక్ట్ని ప్రారంభించమని ఆ రోజు మీరు కోరితే మీ యొక్క బాధ చూసిన తర్వాతనే
నేను ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేసిన విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ 10 ఏళ్ళు అయింది, పెద్దగా పని కాలేదు. ఈరోజు హామీ ఇస్తున్నాను, నిన్న కూడా కనుక్కున్నాను, ఎల్లుండు టనల్ 1 పని ప్రారంభిస్తారు. డిసెంబర్ లోపల, సంక్రాంతి లోపల 1 టనల్ పూర్తి చేసి ఆ నీళ్లు ఈ ప్రాంతానికి ఇవ్వాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాను. కొంతమంది కోర్టుకు వెళ్ళారు, పిలిచి గట్టిగా చెప్పాను. అదే సమయంలో 2 టనల్స్ కూడా ఇచ్చాం. 1 టనలు సంక్రాంతికి పూర్తి కావాలని నెలకొకసారి నేనే నేరుగా ఇన్స్పెక్షన్కి వస్తాను. పోలవరానికి ఎట్లయితే వెళుతున్నానో కంపల్సరీగా నెలకొకసారి ఫిజికల్ ఇన్స్పెక్షన్కి వచ్చి ఎట్టి పరిస్థితిలో సంక్రాంతి లోపల పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ప్రతి సోమవారం నేను ఎప్పటికప్పుడు నీరు ప్రగతి మీద సమీక్ష చేస్తున్నాను. ఆ రోజు కూడా నిన్న కూడా సమీక్ష చేశాను, అందుకనే ధైర్యంగా చెప్తున్నాను. రాబోయే రోజుల్లో 2 రోజుల్లోనే పని ప్రారంభమవుతుంది. పని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ 4 నియోజకవర్గాల్లో నీళ్లు వస్తాయి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, దీనికి నీళ్లు రావాలంటే శ్రీశైలం నుంచి టనల్ ద్వారానే రావాలి. ఆ టనల్ ద్వారా రావాలంటే శ్రీశైలం నీళ్లు ఉండాలి. అందుకే ఈరోజు నదుల అనుసంధానం చేశాం. పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. ఈరోజు మీరు కొన్ని ప్రాంతాల్లో వెస్ట్రన్ డెల్టా కింద ప్రకాశం జిల్లాకు కూడా గోదావరి నీళ్లు వస్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీ చూపించిన శ్రద్ధ. ఎప్పుడైతే కృష్ణా డెల్టాకు ఈ నీళ్లు ఇచ్చామో శ్రీశైలంలోనే కృష్ణా నది నీళ్ళన్నీ అక్కడ పెట్టాం. అక్కడి నుంచి వెలుగొండ ప్రాజెక్టు కానీ, హంద్రి నీవా కానీ, గాలేరు నగిరి కానీ ఇలాంటి కెనాల ద్వారా కరువు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ విషయాలు మీరు చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో నేనున్నాను. ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. దానికి 3 మార్గాలు. ఒకటి, చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే ఈ జిల్లాలో ఎక్కువ చదువుకి యూనివర్సిటీ కానీ కాలేజీలు ఇచ్చాను. కాలేజీలు కూడా మీరు చూస్తే ఒక పక్క యూనివర్సిటీ, ఒక పక్క వెటనరీ కాలేజ్, ఎక్కువ పాలు ప్రకాశం జిల్లాలో వస్తాయి. మొన్నే డైరీ కూడా సరిగా చేయకపోతే 37 కోట్ల రూపాయలు అవుతుందంటే అయినా పర్వాలేదని 37 కోట్ల రూపాయలు ఇచ్చి డైరీని మళ్ళీ రీఆర్గనైజ్ చేసి పునరుద్ధరించేది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ జిల్లాలో ఎక్కువ హార్టికల్చర్ పెట్టాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు అన్ని జిల్లాల కంటే పెద్ద జిల్లా ఇది, విస్తీర్ణం ఉంది, నీళ్లు లేవు. అదే కానీ రాబోయే రోజుల్లో గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాలకు కూడా తీసుకొస్తున్నాం. ఆ నీళ్ళు వస్తే ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి వచ్చే నీళ్లు రాలేదు కాబట్టి గోదావరి నీళ్లు వస్తాయి. అవసరమైతే కొంతవరకు ఈ నీళ్లు కూడా మనం ఇచ్చుకునే అవకాశం వస్తుంది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే శ్రీశైలం నుంచి టన్నల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చుకుంటే, పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ద్వారా తెచ్చుకుంటే వెస్టర్న్ తాలూక్స్ అన్ని సేవలు అవుతాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా నీరు ప్రగతి కింద అనేక పనులు చేశారు. భూగర్భ జలాలు పెంచారు. గడిచిన 2 సంవత్సరాలుగా వర్షాలు లేకపోయినా భూగర్భ జలాలుగా పెంచాం. దానివల్ల కూడా కొంత వెసులుబాటు వచ్చింది. ఇంకో పక్కన నేను ఆలోచించేది, ఇక్కడ 2 ప్రాజెక్టులు పూర్తిగా రావాలి. ఒకటి నిమ్స్ కూడా రావాలి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడనే ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలంటే ఈ నిమ్స్ వస్తే తప్ప ఇక్కడ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. తప్పకుండా దీన్ని పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఈ నిమ్స్ వస్తే పెద్ద ఎత్తున మనకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ ప్రాంతానికి ఎనలేని ప్రాముఖ్యత వస్తుంది. మొత్తం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇప్పటికే 3,100 ఎకరాలు తీసుకున్నారు. ఇంకా భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా తీసుకుంటే మనకు పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కూడా వస్తే ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇంకో పక్క దర్శిలో దోనకొండ దగ్గర మెగా ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది. ఏదైతే మెగా ఇండస్ట్రియల్ హబ్ అక్కడ వచ్చి అక్కడ కనిగిరిలో పామూరు దగ్గర నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇది కూడా వస్తే ఈ రెండు కానీ తీసుకుపోయి నేరుగా రాబోయే రామాయపట్నం కూడా వస్తే ఆ రామాయపట్నం పోర్టుకి ఇవన్నీ కలపగలిగితే పోర్టు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. తొందరలోనే ఇది చేస్తాం. రామాయపట్నం కూడా పోర్టుకి ఫౌండేషన్ వేసి అవసరమైతే ఇప్పుడే ఆసియా పల్స్ అండ్ పేపర్ పరిశ్రమని ఒక 2,500 ఎకరాల్లో పెడతామని ముందుకొచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాం. అది వస్తే ఒక 20,000 మందికి పరోక్షంగా 8,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి ఇండస్ట్రీస్ కూడా కొన్ని వస్తే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకుంటుంది. ఇంకో పక్క మెగా ఫుడ్ పార్క్ కూడా పర్చూరు నియోజకవర్గంలో మార్టూరులో నాగరాజుపల్లిలో వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా గుండ్లకమ్మ ప్రాజెక్టు 90% పూర్తి అయింది. కొరిసెపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి అవుతా ఉంది. సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఈ ప్రాజెక్టే కాకుండా సోమశిల రాళ్లపాడు లింక్ కాలం కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇది కూడా కంప్లీట్ చేస్తాం. ఒక పక్క నీళ్లు ఇవ్వడం, ఒక పక్క ఇండస్ట్రీస్ కోసం ఇవన్నీ రావడం, ఇంకో పక్క విద్యా సమస్యను తీసుకురావడం, ఇవన్నీ కూడా తీసుకొచ్చి మనం ముందుకు పోగలిగితే ఇప్పుడే డ్రింకింగ్ వాటర్ చెప్పారు. ఈ ప్రాంతంలో బాబురావు కానీ ఇంకా మిగిలిన వాళ్ళందరూ మాట్లాడినప్పుడు చెప్పారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను. ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్ళిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దానికి మొదటి విడతగా ఈ ప్రాంతంలో ఈ యొక్క కనిగిరి ప్రాంతానికి 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ప్రాజెక్టు కూడా తొందరలోనే ప్రారంభిస్తాం. ఇది జరిగితే చాలా వరకు నీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. మొన్నే చాలామంది కిడ్నీ పేషెంట్లు ఉంటే డయాలసిస్ కూడా సెంటర్ పెట్టాం. పెన్షన్లు కూడా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇది కాకుండా సుబాబులు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఏషియా పేపర్ పల్ప్ ద్వారా జామాయిలు కానీ సుబాబులకు కానీ లాభం జరిగే పరిస్థితి వస్తుంది. అందుకనే ఎక్కువ ఈ జిల్లాలో సుబాబుల పైన జామాయిల పైన శ్రద్ధ పెట్టారు. వారికి కూడా లాభం జరగాలంటే ఈ ఫ్యాక్టరీ రావాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా గ్రామాల్లో మీరు చూశారు, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చాం. మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చాం. అన్ని ఊర్లలో సిమెంట్ రోడ్లు వేసాం. ఎల్ఈడి బల్బులు పెడుతున్నాం. మరుగుదొడ్లు కట్టించాం. 19 లక్షల ఇండ్లు కడుతున్నాం. ఇంకొక 5 లక్షల ఇండ్లకు శాంక్షన్ చేశాం. ప్రతి ఒక్క పేదవాడు కూడా సొంత ఇంటిలో ఉండాలనే కల సఫలీకృతం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో 14 లక్షల ఇండ్లు కట్టామని కడుతున్నామని డబ్బులు తీసుకుని 4,000 కోట్ల రూపాయలు ఎక్కడికక్కడ దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చారు. మొత్తం ఆ డబ్బులంతా కూడా మట్టి పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూస్తే ఇండ్లు కడుతున్నారు, చాలా బాగా కడుతున్నారు. నేను 1,50,000 ఇస్తే వాళ్ళు కూడా 1,50,000 వేసుకొని మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. నివాస యోగ్యంగా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఒక పట్టుదల, మా ఇల్లు మేము కట్టుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. అందుకని చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మొన్నైతే ఒకసారి 1,00,000 ఇండ్లకు గృహప్రవేశం చేశాం. మళ్ళీ నిన్న 3 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేశాం. మళ్ళీ అక్టోబర్ 3వ తారీఖున
3 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేసి సంక్రాంతి రోజున ఇంకొక 3 లక్షల ఇండ్లకు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఒక టార్గెట్ ఓరియంటెడ్గా ఎప్పుడూ జరగల. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉండే అన్ని రోడ్లని ఒకప్పుడు ఇక్కడ చూసిన రోడ్లన్నీ కూడా గుంతలమయం, అవి కూడా పోయినాయి. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో మీరు చూస్తే అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే వస్తే ఇక్కడి నుంచి బెంగళూరుకి నేరుగా వెళ్ళిపోవడానికి, రాయలసీమకి వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ రోడ్డు హైదరాబాద్ కూడా చాలా సులభంగా ఉంటుంది. అది కూడా శాంక్షన్ చేశాం, పని ప్రారంభిస్తాం. అదే మరి ఇంకొక పక్కన ఈ రోడ్ల నేషనల్ హైవేస్ అన్నీ ఒంగోలు నుంచి నేరుగా పోరుమామిళ్ళ వరకు నేషనల్ హైవే కానీ ఇంకా మిగిలిన రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ స్ట్రీమ్ లైన్ చేసి అవన్నీ కూడా వేయిస్తున్నాం. ప్రతి ఒక్క విలేజ్కి రోడ్డు ఉంటుంది. విలేజ్లో సిమెంట్ రోడ్స్ ఉంటాయి. అక్కడి నుంచి మండల హెడ్ క్వార్టర్ కానీ, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కానీ, జిల్లా హెడ్ క్వార్టర్ కానీ, పోర్ట్లకు కానీ నేషనల్ హైవేస్ కనెక్ట్ చేస్తూ ట్రాఫిక్ని బేస్ చేసుకుని సింగిల్ లేన్, డబల్ లేన్, 4 లేన్ రోడ్స్ వేస్తాం. ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం. కడాన మీరు ఒకసారి చూస్తే ఊర్లలో ఇంటికే వచ్చి చెత్త కలెక్ట్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించే మార్గంలో కాంపోస్ట్ ఎరువుకి ప్రాధాన్యత ఇచ్చాం. కడాన పేదవాళ్ళంతా పేడ మోయకుండా, చాలామంది పేదవాళ్ళని చూస్తాం నెత్తిన పెట్టుకుని పశువుల పేడ కిలోమీటర్ దూరం మోస్తూ మళ్ళా పొలాలకు తీసుకుపోతున్నారు. భవిష్యత్తులో ఎవ్వరూ మోసే పని లేదు. నేరుగా మీ ఇంటికి వచ్చి ప్రతిరోజు కలెక్ట్ చేసి కాంపోస్టు యార్డ్లో పెట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేరుగా మీ పొలానికి పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. కొన్ని లక్షల మంది పనిచేసేది కొన్ని వేల మందితోనే సులభతరంగా చేసే విధంగా ఊబరైజేషన్లో మనం ముందుకు పోతున్నాం. నేను జిల్లాకు ఒకటి హామీ ఇస్తున్నాను. నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఈ యొక్క ప్రకాశం జిల్లా కరువు జిల్లా కాదు, పేద జిల్లా కాదు, విద్య విషయంలో వెనుకబడి ఉండదు, అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని మరొక్కసారి ఈ కనిగిరి నియోజకవర్గంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది చేస్తాం. అదే సమయంలో ప్రకాశం జిల్లాలో ఉండే పిల్లలందరినీ కోరుతున్నాను, మీకోసం యూనివర్సిటీ పెడుతున్నాం, మీకోసం త్రిబుల్ ఐటీ తీసుకొచ్చాం, మీకోసం అగ్రికల్చర్ వెటనరీ యూనివర్సిటీ కానీ హార్టికల్చర్ కాలేజ్ కానీ ఇవన్నీ పెడుతున్నాం. ఇందులో బాగా మీరు చదువుకోగలిగితే ఉద్యోగాలు కూడా ఇక్కడే రావడానికి ఇండస్ట్రీస్కి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. మన రాష్ట్రంలో నీళ్లు ఇస్తున్నాం, భూమి ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, మంచి రోడ్లు వేసాం. ఇంకో పక్క రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎయిర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదే మరి సముద్ర మార్గాల్లో రవాణా సౌకర్యం కానీ, పోర్ట్లు ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఇంకో పక్క సులభతరమైన ఈజ్ ఆఫ్ డూ బిజినెస్లో మనమే నెంబర్ 1 ఉన్నాం. దేశంలో చాలామంది పోటీ పడ్డారు. మొదటి సంవత్సరం 2వ స్థానంలో ఉన్నాం. తర్వాత 2 సంవత్సరాల్లో మొదటి స్థానంలో మనమే ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఈ పిల్లల భవిష్యత్తు కోసం. ఈరోజు ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ 1లో ఉన్నామంటే చాలామంది ముందుకు వస్తారు. నిన్న కూడా మీరు చూస్తే 16 యూనిట్స్ ఉన్నటువంటి చైనాలో హార్డ్వేర్ కంపెనీ ఇండియాలో ఎక్కడా పోలేదు. మొట్టమొదటిసారిగా చైనా నుంచి బయట వచ్చి నేరుగా తిరుపతిలో సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టారంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం, విశ్వాసం. వాళ్ళు ఒకటే అన్నారు, చైనా కంటే ఇక్కడ కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, అందుకే మేము ఇక్కడికి వచ్చామన్నారు. ఒకప్పుడు ఒక్క సెల్ ఫోన్ కూడా మన రాష్ట్రంలో తయారయ్యేది కాదు. ఇప్పుడు 25 నుంచి 30% సెల్ ఫోన్లు
మన రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. దీన్ని 50% తీసుకెళ్తాం. ఒకప్పుడు కార్లు కూడా మన రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది కాదు. ఇప్పుడు అలాంటిది కియా మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, అశోక్ లైలాండ్ వచ్చింది, భారత్ ఫోర్జ్ వచ్చాయి. అనేక విషయాల్లో ముందుకొచ్చాం. ఇవన్నీ 4 సంవత్సరాల్లో మనం చేసిన కార్యక్రమాలు. ఈరోజు రాజధానికి దగ్గరుండే ప్రాంతం ప్రకాశం జిల్లా, ఎక్కువ భూమి ఉండే ప్రాంతం ప్రకాశం జిల్లా. ఒక నీటి ఎద్దడుంది. ఆ నీళ్లు కానీ సమర్థవంతంగా తేగలిగితే ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా కంటే, గోదావరి జిల్లా కంటే మెండుగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, అక్కడ వాళ్ళంతా వరి పంట వేయాలి, ఇక్కడ మీరు పండ్ల తోటలు వేయచ్చు, కూరగాయలు కానీ వాణిజ్య పంటలు పండించే అవకాశం ఉంటుంది. ఈరోజు అనంతపూర్లో కూడా ఒకప్పుడు ఎడారిగా మారిపోతున్న అనంతపురం జిల్లా ఈరోజు సస్యశ్యామలమయ్యే పరిస్థితి వచ్చింది. కియా మోటార్ లాంటి బెస్ట్ కంపెనీస్ అక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన కొరియా, సౌత్ కొరియా టౌన్షిప్ కూడా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో కూడా ఎవ్వరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రకాశం జిల్లాకు అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క సముద్రం ఉంది, ఒక పక్క నీళ్లు తేగలిగితే ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ డెవలప్ చేస్తే మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. దానికి నాంది బాగా చదువుకోవడానికి ఇక్కడ IIIT అని చెప్పి తెలియజేసుకుంటూ పిల్లలందరినీ ఒకటే కోరుతున్నాను. ఒకప్పటికంటే ఈరోజు మీ గ్రామాల్లో మార్పు ఉందా లేదా మీరు ఆలోచించుకోవాలి. అదే సమయంలో మీరు పెద్ద అయ్యే లోపల రోజు రోజుకు ఈ రాష్ట్రంలో అనేక మార్పులు, అనేక అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలి. అదే సమయంలో భవిష్యత్తులో ఈ అభివృద్ధి ఉపయోగపడేది మీకే ఉపయోగపడుతుంది. ఆ విషయం కూడా పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలామంది చాలా విషయాలు మాట్లాడతారు, మాటలు కూడా చెప్తారు, అనుభవం కూడా లేని